హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ సబ్జెక్ట్లోని 16th యూనిట్ సోషల్ ప్రొటెస్ట్ మూమెంట్స్ సామాజిక నిరసన ఉద్యమం అనే లెసన్ను సోషల్ ప్రొటెస్ట్ మూమెంట్స్ సామాజిక నిరసన ఉద్యమాలు. Industrialization and the emergence of nation states changed the lives of people in very basic ways. The ways people worked, their entitlement to necessities of life and dignity, their relation to their own work and its products, their families and neighborhood. So, industrialization, పారిశ్రామికీకరణ మరియు ఈ యొక్క కొత్త జాతీయ దేశాలు రాష్ట్రాలు, ఎమర్జెన్స్ ఆఫ్ నేషన్ స్టేట్స్, సో కొత్త రాష్ట్రాలు ఏర్పడడం వల్ల ప్రజా జీవనంలో వారి యొక్క మౌలిక వసతుల్లో జీవితంలో మార్పులు అనేది రావడం జరిగింది. మరి ద వే పీపుల్ వర్క్, వాళ్ళు నివసించే విధానంలో, వాళ్ళు వర్క్ చేసే విధానంలో, పని చేసే విధానంలో మార్పులు అనేది రావడం జరిగింది. దేర్ ఎంటైటిల్మెంట్ టు నెసెసిటీస్ ఆఫ్ లైఫ్ అండ్ డిగ్నిటీ, సో వారి యొక్క జీవితాల్లో, వారి యొక్క హక్కులలో, వాళ్ళ యొక్క జీవించే విధానంలో, వారి యొక్క గౌరవంలో కూడా మార్పులు అనేది రావడం జరిగింది. ది రిలేషన్ టు దిర్ ఓన్ వర్క్ అండ్ ఇట్స్ ప్రోడక్ట్స్, సో వాళ్ళు పనిచేసే విధానంలో, వారి యొక్క సొంత పనుల్లో కూడా మరియు వారి యొక్క ఉత్పత్తుల్లో ఉత్పత్తి చేసే వస్తువుల్లో కూడా మార్పులు అనేది రావడం జరిగింది. వారితో పాటు వారి కుటుంబాల్లో కూడా మరియు వారి యొక్క ఇరుగు పొరుగు వాళ్ళలో కూడా ఒక మార్పులు అనేది రావడం జరిగింది. Too many people, especially the poor peasants and crafts persons and also industrial workers, it meant an end to dignified and secure life. సో చాలా మంది ప్రజలు, ఎస్పెషల్లీ పూర్ పీజన్స్, ఎవరైతే పేద రైతులు ఉన్నారో, మరియు ఈ క్రాఫ్ట్స్ పర్సన్స్, చేతి వృత్తి మీద ఆధారపడి ఉన్న వాళ్ళు, అండ్ మరియు ఇండస్ట్రియల్ వర్కర్స్, సో ఇండస్ట్రీస్ లో పరిశ్రమల్లో పనిచేసే వర్కర్స్ అంతా ఏమనుకుని భావించారంటే ఇంకా ఈ యొక్క డిగ్నిఫైడ్ అండ్ సెక్యూర్డ్ లైఫ్, సో వారి యొక్క జీవిత విధానంలో భద్రతను, బాధ్యతను అన్నిటినీ కోల్పోవాల్సి వస్తుందేమో అని భావించడం జరిగింది. దే హ్యాడ్ టు నౌ వర్క్ ఇన్ ఫ్యాక్టరీస్ విత్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ అదర్ వర్కర్స్ అండర్ కంట్రోల్ ఆఫ్ అన్సింపథెటిక్ ఫోర్మెన్ అండ్ మేనేజర్స్. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అవేర్ ఓవర్ వాట్ దే ప్రొడ్యూస్డ్, when and how they worked. The meager wages and impermanence of work created tremendous discontent among the people. Things become especially difficult when the factory owners tried to cut down wages or retrench workers or increase workload on them. సో ఇక నుంచి మా జీవితాల్లో భద్రత, బాధ్యత అనేది తగ్గిపోతుంది ఈ పారిశ్రామికీకరణ వలన. సో మేము ఇప్పటి నుంచి అనేక ఫ్యాక్టరీస్ లో వందల వేల మధ్యలో మేము వర్క్ చేయాల్సి వస్తుంది, పని చేయాల్సి వస్తుంది. అక్కడ అన్సింపథెటిక్ ఫోర్మెన్ అండ్ మేనేజర్స్, అక్కడ ఉన్న పర్యవేక్షకులు, అధికారులు దయలేని వాళ్ళు, వాళ్ళ యొక్క సమక్షంలో, పర్యవేక్షణలో మేము పని చేయాల్సి వస్తుంది. దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ అవేర్, వాళ్ళకు ఎటువంటి అవగాహన కూడా లేదు. మేము ఏం పని చేస్తున్నాం, ఎందుకొరకు చేస్తున్నాం, ఎంత పని చేస్తున్నాం అనేది కూడా అవగాహన లేదు. వాళ్ళు ఇచ్చే జీతాలు, ద మీగర్ వేజెస్ అండ్ ఇంపర్మనెన్స్ ఆఫ్ వర్క్, వాళ్ళు ఇచ్చే చాలని జీతాలు మరియు ఆ ఉద్యోగాలు కూడా శాశ్వతమైన ఉద్యోగాలు కావు. ఇంపర్మనెన్స్, అవి శాశ్వతమైనవి కావు, అశాశ్వతమైన ఉద్యోగాలను వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ పరిణామాలన్నీ వాళ్ళలో ఒక విపరీతమైన ట్రెమండస్ మీన్స్ విపరీతమైన డిస్కంటెంట్ మీన్స్ అసంతృప్తి, విపరీతమైన అసంతృప్తికి లోనయ్యారు అక్కడి ప్రజలు. సో థింగ్స్ బికమ్ ఎస్పెషల్లీ డిఫికల్ట్ వెన్ ద ఫ్యాక్టరీ ఓనర్స్ ట్రై టు కట్ డౌన్. సో పరిణామాలకు అనుగుణంగా ఫ్యాక్టరీ ఓనర్లు ఏం చేసేవాళ్ళంటే వారి యొక్క కార్మికుల యొక్క జీతాలను తగ్గించడం, కోత విధించడం, లేదా వారి మీద పని భారాన్ని మోపడం లాంటి పనులు చేసేవాళ్ళు. రిట్రెంచ్ వర్కర్స్, ఆ పనులు తట్టుకోలేక ఆ ఉద్యోగులు, ఆ వర్కర్స్ వాళ్ళ యొక్క ఉద్యోగాలను వదులుకునే వాళ్ళు, ఉపసంహరించుకునే వాళ్ళు. రిట్రెంచ్ అంటే ఉపసంహరించుకునే వాళ్ళు. ఓనర్స్ ట్రై టు కట్ డౌన్ వేజెస్, వాళ్ళు యొక్క జీతాల్లో కోతలు విధించడం.
లేదా వాళ్ళను ఉపసంహరించుకునేలా చేయడం లేదా ఇంక్రీజ్ వర్క్ లోడ్ ఆన్ దేమ్, సో వారిపై మరింత పని భారాన్ని మోపడం లాంటివి. Industrialization coincided with the spread of new political ideas pioneered by the French Revolution 1789 to 94. సో మొదటిలో ఈ పారిశ్రామికీకరణ వ్యాపిస్తున్నప్పుడు కొన్ని పొలిటికల్ రాజకీయ సలహాలను ఐడియాస్ ను ఈ యొక్క ఫ్రెంచ్ వాళ్ళు దీని యొక్క పారిశ్రామికీకరణకు వ్యతిరేకంగా ఈ యొక్క ఉద్యమాలను రెవల్యూషన్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789 టు 1794 మధ్యలో ఇది జరిగింది. మరి ఈ రెవల్యూషన్ ద్వారా వాళ్ళు ఏం ఆశిస్తున్నారంటే, ఈ యొక్క ఉద్యమం ద్వారా ద మూవ్మెంట్స్ ఫర్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ షోడ్ ది పాసిబిలిటీస్ ఆఫ్ కలెక్టివ్ మాస్ యాక్షన్. లిబర్టీ స్వేచ్ఛ మరియు ఈక్వాలిటీ సమానత్వం మరియు ఫ్రాటర్నిటీ సోదర భావం. సో వీళ్ళు ఈ స్వేచ్ఛను, సమానత్వాన్ని, సోదర భావాన్ని కోరుకుంటున్నారు. ఈ పారిశ్రామికీకరణ వలన మా యొక్క జీవితాలు దుర్భరమైగా మారుతున్నాయి. చాలా లో క్లాస్ వాళ్ళకు గడపడానికి కూడా చాలా కఠినంగా ఉన్నాయి వాళ్ళ జీవితాలు. అలాంటి జీవితాల నుంచి విముక్తి కావాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఫ్రెంచ్ రెవల్యూషన్ ను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క రెవల్యూషన్ ద్వారా వాళ్ళు స్వేచ్ఛను, సమానత్వాన్ని మరియు యొక్క సోదర భావాన్ని కోరుకుంటున్నారు. దే క్రియేటెడ్ డెమోక్రాటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ద ఫ్రెంచ్ పార్లమెంటరీ అసెంబ్లీస్ ఆఫ్ ది 1790s and checked the worst hardships of war by controlling the prices of necessities like bread. సో ఇందులో భాగంగానే వాళ్ళు ఫ్రెంచ్ పార్లమెంటరీ అసెంబ్లీస్ ని కూడా నెలకొల్పడం జరిగింది 1790s లో. ఎవరైతే ఈ యొక్క ధరలను పెంచుకుంటూ వెళ్తున్నారో ఆ ధరలను నియంత్రించుకోవడానికి వాళ్ళు ఈ యొక్క పార్లమెంటును ఉపయోగించడం జరిగింది, క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క పార్లమెంటరీ సమావేశాలను, అసెంబ్లీస్ ను ఏర్పాటు చేసి ఆ ప్రైజెస్ ఏదైతే ధరలు ఉన్నాయో, బ్రెడ్ లాంటివి, అంటే వాళ్ళు రొట్టెలను ఎక్కువగా తినేవాళ్ళు. పేదవాడి యొక్క అన్నం ఏదంటే రొట్టె. పేదవాడి యొక్క రొట్టెను ఆ ధరలు పెంచుకోకుండా వీళ్ళు కొంత వరకు నియంత్రించడం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇండస్ట్రియలైజేషన్ ఆల్సో డీప్లీ ట్రబుల్డ్ ఆర్టిస్ట్ అండ్ ఇంటలెక్చువల్స్. హ్యూమన్ వాల్యూస్ అసోసియేటెడ్ విత్ అగ్రికల్చర్ ఆర్ క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ అండ్ కమ్యూనిటీ లైఫ్ ఆఫ్ విలేజెస్ వర్ లాస్. సో ఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామికీకరణ వలన ప్రజలు మాత్రమే కాదు, కళాకారులు మరియు మేధావులకు సైతం వాళ్ళు కూడా సంక్షోభంలో డీప్లీ ట్రబుల్డ్, వాళ్ళు కూడా సంక్షోభంలో పడడం జరిగింది. హ్యూమన్ వాల్యూస్ అసోసియేటెడ్ విత్, వాళ్ళు మాత్రమే కాదు, ఈ రైతులైతే ఏమి, చేతి వృత్తి చేసుకునే వాళ్ళేమి, అదేవిధంగా సాధారణమైన జీవితాన్ని నివసించే ఈ విలేజెస్, పల్లెటూళ్ళలో వాళ్ళ చేతి వృత్తులు, వాళ్ళ మీద కూడా చాలా ప్రభావం అనేది పడింది. దీనివల్ల చాలా మానవ విలువలు అనేది కోల్పోవడం జరిగింది. సో ద overwhelming emphasis on reason and science and technology rather than feelings and emotions, the awesome impact of large-scale industrialization coupled with the squalor and poverty in which the working people lived left a deep mark on the thinking of the people. సో ఈ ఓవర్వెల్మింగ్ మీన్స్ అధికమని చెప్పవచ్చు. ఎంఫసిస్ మీన్స్ ఉద్ఘాటన. ఈ యొక్క అధిక ఉద్ఘాటన వల్ల, అంటే వ్యతిరేకం ఎక్కువ అవ్వడం వల్ల, వీటి మాత్రమే కాదు, అది మాత్రమే కారణంగా చెప్పుకోకూడదు, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతుండడం వల్ల వాళ్ళ యొక్క భావాలు, వాళ్ళ యొక్క ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకోకపోవడం జరిగింది. సో అవి పెద్ద పారిశ్రామిక మీద యొక్క ప్రభావం అనేది చూపించింది. ఓకేనా? ఆ ప్రభావం ఎలా ఉందంటే స్క్వాలర్, నీచమైన మరియు పావర్టీ, పేదరికంలోకి నెట్టివేశాయి. ఆ ప్రజలను పేదరికంలోకి నెట్టివేసే విధంగా ఆ యొక్క పారిశ్రామికీకరణ ఉండడం జరిగింది. వీటి వల్ల కళాకారులు, మేధావులు, రైతులు, చేతి వృత్తి చేసుకునే వాళ్ళు మరియు వాళ్ళ యొక్క జీవన విధానంలో ఈ యొక్క మార్పు అనేది రావడం జరిగింది. ఆ మానవ విలువలు కూడా నశించడం అనేది జరుగుతూ వచ్చింది. Some of them studied economics and social history to understand the challenge of industrialization. Other turned to
పోయట్రీ అండ్ ఆర్ట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్టర్నేటివ్ వర్చ్యూస్. సో వారిలో కొంతమంది ఎవరైతే ఆర్థిక శాస్త్రం గురించి మరియు ఈ యొక్క చరిత్ర గురించి తెలుసుకున్నారో వాళ్ళు ఈ పారిశ్రామికల గురించి కొద్దిగా అవగాహన అయితే ఉంది. వాళ్ళు కూడా గడ్డు సమస్యని ఎదుర్కోవడం జరిగింది. మరి కొంతమంది ఈ యొక్క పోయట్రీ కవిత్వాలు మరియు ఒక ఆర్ట్ వైపు వెళ్ళి చేసుకోవడం జరిగింది. వాళ్ళ ఆల్టర్నేటివ్ వర్చ్యూస్ వాళ్ళు వేరే ఒక విధానాన్ని ఎంచుకోవడం జరిగింది. సో ఇండస్ట్రియలైజేషన్ ఆల్సో గేవ్ బర్త్ టు న్యూ సోషల్ గ్రూప్స్ విచ్ ఇంక్రీజింగ్లీ వాంటెడ్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది సొసైటీ. While it gave power and influence to the industrial capitalists and large land owners, it also gave rise to organized working class movement. సో ఈ పారిశ్రామికీకరణ వలన కొన్ని గ్రూప్స్ అయితే పుట్టుకొచ్చాయని చెప్పవచ్చు. వాటి వల్ల ఒక ఇంక్రీజింగ్ వాంటెడ్ టు ప్లాన్ ఇంపార్టెంట్ సొసైటీ. సో ఈ పారిశ్రామికీ వలన కొన్ని సామాజిక ఉద్యమాలు గ్రూపులు అనేవి రావడం జరిగింది, వర్గాలు అనేది రావడం జరిగింది. వీటిలో కొంతమందికి పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళకు ఎలాంటివంటే ఇండస్ట్రియల్ క్యాపిటలిస్ట్, సో ఈ యొక్క పెట్టుబడుదారులు మరియు లార్జ్ ల్యాండ్ ఓనర్స్, భూస్వాములు, అధిక భూములు కలిగిన భూస్వాములకు ఈ యొక్క పవర్స్ అనేది రావడం జరిగింది. వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరగడం జరిగింది. సో దీనివల్ల ఎవరైతే సన్నకారు పని చేసుకునే వాళ్ళు, రైతులైతే కానీ కార్మికులైతేనేమి, వాళ్ళు ఈ యొక్క ఉద్యమానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పడం జరిగింది. వర్కర్స్ రియలైజ్డ్ దేర్ పవర్ వెన్ దే యునైటెడ్ యాజ్ దే కుడ్ బ్రింగ్ ద ఎంటైర్ ఎకనామీ టు ఏ స్టాండ్ స్టిల్. కార్మికులు ఏమని నమ్మారంటే వాళ్ళు యూనిటీగా ఉంటే గనక మా యూనిటీ పవర్ అనేది వాళ్ళని ఖచ్చితంగా నిశ్చిత స్థితికి తీసుకొస్తుంది. ఓకేనా? ఈ విధంగా ఆ కార్మికులు ఏమని నమ్మారంటే వాళ్ళ యొక్క యూనిటీనే ఆ యొక్క కంపెనీస్, ఇండస్ట్రీస్ యొక్క పవర్స్ ను ఒక నిశ్చలమైన స్థితికి, ఆ ఆర్థిక ఎకనామీని ఒక స్టాండ్ స్టిల్ అంటే కామన్ గా కాన్స్టాంట్ గా తీసుకురావచ్చు అనే విధానాన్ని వీళ్ళు నమ్మారు. దే వర్ ఆల్సో ఇన్స్పైర్డ్ బై ద ఐడియాస్ ఆఫ్ ఫ్రెంచ్ రెవల్యూషన్ అండ్ సోషలిజం. సో ఇందులో భాగంగానే వాళ్ళు ఫ్రెంచ్ రెవల్యూషన్ మరియు సోషలిజానికి ఐడియాస్ కు అట్రాక్ట్ అవ్వడం జరిగింది, వాళ్ళు ఇన్స్పైర్ అవ్వడం జరిగింది దాని గురించి తెలుసుకొని. సిమిలర్లీ ఉమెన్ హూ టిల్ దెన్ వేర్ కన్ఫైన్డ్ టు హోమ్స్ కేమ్ అవుట్ డిమాండింగ్ ఈక్వల్ అండ్ స్టేటస్ అండ్ రోల్ ఇన్ సొసైటీ, ఎకనామీ, పాలిటీ అండ్ కల్చర్. దే ఆఫెన్ జాయిన్డ్ హ్యాండ్స్ విత్ అదర్ సోషల్ మూవ్మెంట్స్ లైక్ సోషలిజం అండ్ డెమోక్రటిక్ నేషనలిజం టు పుష్ దేర్ కాజ్. సో ఈ కార్మికులు మాత్రమే కాదు, మహిళలు కూడా ఎవరైతే ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చేసుకుంటూ ఇంటికి పరిమితం అయిన మహిళలు అని అనుకుంటున్నారో వాళ్ళు కూడా సమాజంలోకి, సొసైటీ ఆర్థికంగా, రాజకీయంగా మరియు సాంప్రదాయపరంగా కూడా ముందుకు రావడం జరిగింది. వాళ్ళు కూడా ఈ సోషలిజం మరియు ఈ డెమోక్రటిక్ నేషనలిజంలో తమ వంతుగా చేతులను కలపడం జరిగింది, భాగస్వాములు అవ్వడం జరిగింది. In this chapter, we will look at some of these developments and try to see how they influenced the course of modern world, especially India. మనం ఈ యొక్క లెసన్ లో ఏ విధంగా ఈ యొక్క అభివృద్ధులు మరియు ఈ యొక్క ప్రపంచం ప్రస్తుతం ఉన్న మోడర్న్ వరల్డ్ లో అటు పరిస్థితులు ఏ విధంగా ఉండేటివి, ఎస్పెషల్లీ ఇండియాలో ఏ విధంగా ఉండేటివి అనేవి మనము ఈ యొక్క లెసన్ లో చూస్తాం. వర్కర్స్ మూవ్మెంట్స్ ఇన్ ఇంగ్లాండ్. In England, political protest against the harsh working conditions in factories kept increasing. The working population agitated for the right to vote. The government reacted by repression and by new laws that denied people the right to protest. మరి ఇంగ్లాండ్ లో రాజకీయ నిరసనలు అనేది జరగడం జరిగింది. ఈ యొక్క నిరసనలు, ఈ హార్ష్ వర్కింగ్ కండిషన్స్, పనిచేసే విధానాలు ఫ్యాక్టరీస్ లో పెరుగుతూ పోతున్నాయి. వీటికి నిరసనగా ఈ యొక్క రాజకీయ నిరసనలు ఇంగ్లాండ్ లో జరిగినాయి. ద వర్కింగ్ పాపులేషన్ ఎజిటేటెడ్ ఫర్ ది రైట్ టు ఓట్. అందుకోసం వాళ్ళు మాకు కూడా ఒక రైట్ ఉంది అంటే మేము కూడా ఓటు వేసి హక్కును పొందాలి అని డిమాండ్ చేయడం జరిగింది, నిరసించడం జరిగింది. ద గవర్నమెంట్ రియాక్టెడ్ బై రెప్రెషన్. రెప్రెషన్ మీన్స్ అణచివేత. ప్రభుత్వం రియాక్ట్ అవ్వడం జరిగింది. ప్రభుత్వం స్పందించి
వాళ్ళను అణిచివేయడం జరిగింది. ఎవరైతే ఈ యొక్క ఓటు హక్కును అడుగుతున్నారో వాళ్ళను, ఆ కార్మికులను అణిచివేయడం జరిగింది. బై న్యూ లాస్, కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. వాళ్లకు ఈ నిరసన చేసే హక్కులను తీసివేయడం, నిరసన తెలపడం కూడా తప్పుగా ప్రభుత్వం అయితే చట్టం చేయడం జరిగింది. ఇంగ్లాండ్ హ్యాడ్ బీన్ అట్ వార్ విత్ ఫ్రాన్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఫ్రమ్ 1792 to 1815. సో ఇంగ్లాండ్ ఫ్రాన్స్ తో యుద్ధం చేస్తూ సుదీర్ఘ కాలం అనేది యుద్ధం చేయడం జరిగింది. 1792 నుంచి 1815 వరకు యుద్ధం అయితే చేసింది. ఈ యుద్ధ సమయంలో ట్రేడ్ బిట్వీన్ ఇంగ్లాండ్ అండ్ యూరప్ వాజ్ డిస్రప్టెడ్. సో ఇంగ్లాండ్ కు మరియు యూరప్ కి మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు అనేవి నశించాయి. డిస్రప్ట్ అంటే నశించాయి. ఫ్యాక్టరీస్ వర్ ఫోర్స్డ్ టు షట్ డౌన్, అన్ఎంప్లాయ్మెంట్ గ్రూ, and the price of essential items of food like bread and meat soared to heights beyond the level of average wages. సో ఇలాంటి కాలంలోనే ఈ ఫ్యాక్టరీస్ అనేవి మూతపడడం జరిగాయి. అనేక మంది ప్రజలకు, కార్మికులకు ఉద్యోగాలు లేకోకుండా అన్ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అవడం జరిగింది. సో వాటి కారణంగా ఆహారం, ఫుడ్ లైక్ బ్రెడ్, వాళ్ళు అప్పుడు రొట్టెలు తినేవాళ్ళు, బ్రెడ్ అయితే ఏమి, మాంసం అయితే ఏమి, వీటి యొక్క ధరలు అనేవి ఆకాశాన్ని అంటాం కదా, అధిక ధరలుగా, వాళ్ళ యొక్క జీతాల కన్నా కూడా ఎక్కువ ధరలు, సో వాళ్ళకు వచ్చే జీతాల కన్నా కూడా ఎక్కువ ధరలు అనేది పెరగడం జరిగింది. సో పార్లమెంట్ in 1795 passed 2 combination acts which made it illegal to incite the people by speech or writing to a hatred or contempt of the king, constitution or government, and banned unauthorized public meetings of over 50 persons. సో పార్లమెంట్ లో 1795 లో 2 యాక్ట్స్ ని చేయడం జరిగింది ఇంగ్లాండ్ గవర్నమెంట్. అది ఏమిటి అంటే కనుక, ప్రజలు వాళ్ళకు గళాన్ని విప్పకూడదు, సమావేశాలను ఏర్పాటు చేయకూడదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపకూడదు, రాజులను కానీ ఎవరినైనా కానీ దుర్భాషలు ఆడకూడదు, నీచమైన భాషలో మాట్లాడకూడదు, తిట్టకూడదు, కాన్స్టిట్యూషన్ ని వ్యతిరేకించకూడదు, వారి యొక్క గవర్నమెంట్ తిరస్కరించకూడదు, అండ్ పబ్లిక్ మీటింగ్స్ 50 మంది కంటే ఎక్కువ కూడా గుమికూడకూడదు, ఎక్కడ కూడా 50 మంది కంటే ఎక్కువ సమావేశం అవ్వరాదు అని చెప్పి ఈ యొక్క ఇంగ్లాండ్ ప్రభుత్వం అనేది పార్లమెంట్ లో చట్టం అనేది చేయడం జరిగింది. ప్రొటెస్ట్ nonetheless continued against old corruption. This term was used for privileges linked to the monarchy and parliament. సో అయినప్పటికీ పాత కక్షలను, పాత యొక్క పరిణామాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అదే విధంగా నిరసిస్తూ ఆ ఉద్యమాలను కొనసాగించడం జరిగింది. అందులో భాగంగా ఈ మోనార్కీ అంటే కనుక రాచరికాన్ని వీళ్ళు వ్యతిరేకిస్తూ కొనసాగించడం జరిగింది. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, ల్యాండ్ ఓనర్స్, మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ప్రొఫెషనల్స్ వర్ అపోజ్డ్ టు గివింగ్ ద వర్కింగ్ పాపులేషన్ ద రైట్ టు ఓట్. సో పార్లమెంట్ లోని సభ్యులైతే ఏమి, భూస్వాములైతే ఏమి, ఎవరైతే ఆ ప్రొఫెషనల్స్, ఆ మ్యానుఫ్యాక్చరర్స్, కంపెనీ ఓనర్స్ ఉంటారో వాళ్ళంతా ఈ యొక్క పాపులేషన్, ఈ జనాభాకు ఓటు హక్కును కల్పించడం అనేది నిరాకరించడం జరిగింది. వర్ అపోజ్డ్ టు గివింగ్ ద వర్కింగ్ పాపులేషన్ ద రైట్ టు ఓట్, వాళ్ళకు ఓటు హక్కును నిరాకరించడం జరిగింది. దే సపోర్టెడ్ ది కార్న్ లాస్ విచ్ ప్రివెంటెడ్ ద ఇంపోర్ట్ ఆఫ్ చీపర్ ఫుడ్ అంటిల్ ప్రైసెస్ ఆఫ్ బ్రిటన్ హ్యాడ్ రైజన్ టు ఏ సర్టెన్ లెవెల్. అదే కాకుండా కార్న్ లాస్, ఆ కార్న్ లాస్ ఏం చెప్పారంటే కనుక, దే సపోర్టెడ్ ది కార్న్ లాస్ విచ్ ప్రివెంటెడ్ ద ఇంపోర్ట్ ఆఫ్ చీపర్ ఫుడ్. వాళ్ళు దేన్ని నిరాకరించారు, ఏం ప్రివెంట్ చేశారంటే కనుక చీపర్ ఫుడ్స్ ని బయట దేశాల నుంచి తీసుకుని రావడం. బికాస్ ఇక్కడ మనకు ధరలు అనేది పెరిగాయి, సో అలా కాకుండా ఇక్కడ ధరలు పెరిగాయని చెప్పి బయట దేశాల నుంచి కూడా ఈ యొక్క ఫుడ్ ని ఇంపోర్ట్ చేసుకోవడం అనేది వాళ్ళు నిరాకరించడం జరిగింది. ఎప్పటి వరకు బ్రిటన్ లో ఆ యొక్క ధరలను ఒక స్థిరంలోకి వచ్చే వరకు, ఆ ధరను మళ్ళీ కరెక్ట్ గా మనకు అందుబాటులోకి వచ్చేంత వరకు, ఆ ఫుడ్ అనేది అందుబాటులో వచ్చేంత వరకు ఆ ధరను కూడా నియంత్రించడం జరిగింది. As workers flooded towns and factories, they expressed their anger and frustration in numerous forms of protest. సో అక్కడ పనిచేస్తున్న వర్కర్స్ ఎవరైతే ఉన్నారో టౌన్స్ లో అండ్ ఫ్యాక్టరీస్ లో, వారు వాళ్ళ కోపాన్ని, వారి యొక్క ఫ్రస్ట్రేషన్, వాళ్ళ యొక్క బాధను అన్నిటినీ కూడా
నిరసన ఉద్యమంలో చూపించడం జరిగింది. దేర్ వర్ బ్రెడ్ ఆర్ ఫుడ్ riots throughout the country from the 1790 onwards. సో మరియు ఈ బ్రెడ్ మరియు ఫుడ్ ఈ యొక్క ఆహారం కోసం వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది, ఉద్యమాలు అల్లర్లు చేయడం జరిగింది 1790లో. బ్రెడ్ వాజ్ ద స్టాపుల్ ఐటమ్ ఇన్ ద డైట్ ఆఫ్ ది పూర్ అండ్ ఇట్స్ ప్రైస్ గవర్నర్డ్ దేర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. Stocks of bread were seized and sold at a price that was affordable and morally correct rather than the high prices charged by profit-hungry traders. Such riots were particularly frequent in the worst year of the war, 1795, but they continued until the 1840s. సో బ్రెడ్ అనేది, రొట్టె అనేది వారి పేదవాని యొక్క జీవితంలో ఒక డైట్, అంటే ప్రతిరోజు తీసుకునే ఆహారంగా మారింది. ఆ రొట్టె పేదవాడి యొక్క ఆహారం ఏమిటి అంటే రొట్టె. మరి అలాంటి యొక్క ఆ బ్రెడ్ యొక్క ప్రైజెస్ ను వాళ్ళ యొక్క జీవితానికి అనుగుణంగా కాకుండా ధరలను పెంచడం జరిగింది. స్టాక్స్ ఆఫ్ బ్రెడ్ వర్ సీజ్డ్ అండ్ సోల్డ్ అట్ ప్రైస్ దట్ వాజ్ అఫోర్డబుల్ అండ్ మోరల్లీ కరెక్ట్. సో ఆ బ్రెడ్ యొక్క ప్రైజ్ ను, ధరలను పెంచడం జరిగింది. ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముకొని వాళ్ళ యొక్క ప్రాఫిట్స్, లాభాలను పొందడం జరిగింది. సో వీటికి నిరసనంగా అల్లర్లు అనేది చేపట్టడం జరిగింది. ఆ అల్లర్లో ఎప్పుడు జరిగాయంటే కనుక 1795లో, బట్ అది ఎప్పుడు కొనసాగిందంటే ఈ ఆహారం కోసం 1840s వరకు కూడా కొనసాగడం జరిగింది. అనదర్ కాజ్ ఆఫ్ హార్డ్షిప్ వాజ్ ద process of enclosure by which from the 1770s hundreds of small farms had been merged into the larger ones of powerful landlords. సో మరొక కాజ్ అంటే మరొక పరిస్థితి ఏంటంటే కనుక ఎన్క్లోజర్. హార్డ్షిప్ వాజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎన్క్లోజర్. సో ఎన్క్లోజర్ మీన్స్ చూడండి ఇక్కడ స్మాల్ ఫార్మ్స్ హ్యాడ్ బీన్ మర్జ్డ్ ఇంటూ ద లార్జర్ వన్స్ ఆఫ్ పవర్ఫుల్ ల్యాండ్లార్డ్స్. సో చిన్నకార ఎవరైతే సన్నకారు రైతులు ఉన్నారో, ఈ ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళ ల్యాండ్స్ అన్నిటినీ కలిపి ఒక ల్యాండ్ లార్డ్ గా చూపించడం జరిగింది, పవర్ఫుల్ ల్యాండ్ లార్డ్స్ గా చూపించడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్ రూరల్ ఫ్యామిలీస్ అఫెక్టెడ్ by this had sought industrial work, but the introduction of machines into the cotton industry threw thousands of handloom weavers out of the work and into poverty, since their labor was too slow to compete with machines. సో ఇలా చిన్న ఫార్మ్స్, స్మాల్ ఫార్మ్స్, 100 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఈ స్మాల్ ఫార్మ్స్, చిన్న చిన్న ల్యాండ్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరినీ కలిపి ఒక పెద్ద పవర్ఫుల్ ల్యాండ్ లార్డ్స్ గా వీళ్ళు చూపించడం జరిగింది. సో దానివల్ల ఎవరైతే ఈ పూర్ రూరల్ ఫ్యామిలీస్ లో ఉన్న ఈ పూర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ వర్కర్స్ వాళ్ళ జీవితాల మీద ప్రభావం అనేది పడింది. ఎందుకంటే అక్కడ పరిశ్రమలు రావడం వల్ల ఆ పరిశ్రమలో మిషనరీస్ అనేది రావడం జరిగింది. ఇంట్రడక్షన్ ఆఫ్ మిషన్స్ ఇన్ ది కాటన్ ఇండస్ట్రీ త్రూ థౌజండ్స్ ఆఫ్ హ్యాండ్లూమ్ వీవర్స్ అవుట్ ఆఫ్ వర్క్ అండ్ ఇంటూ పావర్టీ. సో ఆ మిషన్లు పనిచేయడం వల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది, వాళ్ళు పేదరికంలోకి వెళ్ళిపోవడం జరిగింది. సో ఎందుకంటే లేబర్ అనే వాళ్ళు చాలా నిదానంగా మనిషి చేయడానికి, ఒక మెషిన్ పని చేయడానికి చాలా తేడా ఉంది. మిషన్ చేసినంత ఫాస్ట్ గా మనిషి చేయలేడు. From the 1790s, these weavers began to demand a legal minimum wage, which was refused by Parliament. When they went on strike, they were dispersed by force. In dispersion in Lancashire, cotton weavers destroyed the power looms, which they believed had destroyed their livelihood. So 1790లో ఈ వీవర్స్ ఎవరైతే చేతి వృత్తులు అల్లికలు వీవర్స్ అల్లే వాళ్ళు వీళ్ళంతా డిమాండ్ చేయడం జరిగింది పార్లమెంట్, ఇంగ్లాండ్ పార్లమెంట్ కు మాకు కనీస వేతనాలు అనేవి ఇవ్వాలి. అండ్ దానికోసం నిరసిస్తూ వాళ్ళు స్ట్రైక్స్, ఉద్యమాలు చేయడం జరిగింది. బట్ గవర్నమెంట్ వాళ్ళ ఈ ఉద్యమాలను అణిచివేయడం జరిగింది. ఈ డిస్పరేషన్ ఇన్ లంకాషైర్ అనే దాంట్లో కాటన్ ఇచ్చిన కంపెనీ ఇండస్ట్రీస్ లను వాళ్ళు ఈ వర్కర్స్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది, నాశనం చేయడం జరిగింది. అండ్ వారి యొక్క జీవన విధానాలు విచ్ దే బిలీవ్డ్ హ్యాడ్ డిస్ట్రాయిడ్ దేర్ లైవ్లీహుడ్. ఈ మిషన్స్ మా యొక్క జీవిత విధానాన్ని
నాశనం చేస్తున్నాయని వారు నమ్మారు కాబట్టి ఆ యొక్క మిషన్స్ను, ఆ పరిశ్రమలను నాశనం చేయడం జరిగింది, డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇన్ యార్క్షైర్, షేరింగ్ ఫ్రేమ్స్ వర్ డిస్ట్రాయిడ్ బై క్రాపర్స్ హూ హ్యాడ్ ట్రెడిషనల్లీ షేర్డ్ షీప్ బై హ్యాండ్. సో ఎవరైతే ఈ షేరింగ్ మీన్స్ తొలగించడం, అంటే ఈ గొర్రెలు, మేకలు చర్మాలు తీసివేస్తారు కదా, అలాంటి మిషన్స్ కూడా రావడం జరిగింది. ఆ మిషన్స్ ను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఎవరైతే చేతి వృత్తులు, అంటే చేతితో ఈ చేసుకునే వాళ్ళు ఆ యొక్క మిషన్స్ లను డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇన్ ద రేట్స్ ఆఫ్ 1830, farm laborers found their jobs threatened by new threshing machines that separated the grains from the husk. సో ఈ అల్లర్లో 1830లో ఏం జరిగిందంటే కనుక, ఫార్మ్ లేబరర్స్, ఎవరైతే ఈ రైతులు, ఈ పొలంలో పనిచేసే లేబర్స్ ఉన్నారో వాళ్ళు ఈ యొక్క మిషన్స్, థ్రెషింగ్ మిషన్స్ మీన్స్ ఈ పొట్టు వదిలేసి మనకు హస్క్, అంటే సపరేటెడ్ ద గ్రెయిన్ ఫ్రమ్ ది హస్క్, ధాన్యాలను, అంటే సపోజ్ మనం బియ్యం, ఈ బియ్యం మీద ఉన్న పొట్టును తొలగించి బియ్యాన్ని మాత్రమే మనకి అందించి ఆ మిషన్స్ అనేవి ఉంటాయి కదా, ఆ మిషన్స్ ని కూడా వీళ్ళు ఈ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ద రియోటర్స్ స్మాష్డ్ దీస్ మిషన్స్, 9 of them were hanged and 450 were sent to Australia as convicts. సో ఆ మిషన్లను వీళ్ళు స్మాష్, అంటే నాశనం చేయడం వల్ల అందులో 9 మందిని ఉరి తీయడం జరిగింది, 450 మందిని ఆస్ట్రేలియాకు పంపించడం జరిగింది.